నాగర్ కర్నూల్ కుమ్మేరా జాతరలో కాంగ్రెస్ అగ్రకుల అహంకారుల దాడిలో మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దర్యాప్తులో నిందితుల పట్ల అనుకూలంగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిందితులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పి కేసు ఉపసంహరించుకుంటే డబ్బులిస్తామని లేదంటే మీపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని నాగర్ కర్నూల్ పోలీసులు వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తన కూతురు మరణానికి కారణమైన వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కమిషన్ ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బాధితుల తరపున అడ్వకేట్ చింతల శ్రీకాంత్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేను రాఘవేంద్ర ముదిరాజ్, బీసీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. గత నెల కుమ్మేర ఘటనలో, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర ఘటనలో మరి బాధితులైన వారిని ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి తీసుకురావడం జరిగింది. వారికి ఈరోజు హీరింగ్ ఉండే. ఆ హీరింగ్లో వీళ్ళని అక్కడికి హాజరుపరిచి మరి సమీం అఖ్తర్ గారిని కలవడం జరిగింది. వారు జస్టిస్ సమీం అఖ్తర్ గారు ఏదైతే విషయాలు ఎంక్వైరీ జరపాలని చెప్పి గత నెల ఎన్హెచ్ఆర్సీని కలిసి 27 తారీఖున ఎన్హెచ్ఆర్సీని కలిసాము. మరి దానిని ముందుకు కొనసాగిస్తూ మరి ఎన్హెచ్ఆర్సీలో మరి ఈ పోలీసుల యొక్క తీరుని మిగతా కమిషన్లతో పాటు ఈ జరుగుతున్న ఎంక్వైరీ అన్నీ కూడా పక్షపాతంగా పక్షపాతం లేకుండా చాలా స్పష్టంగా జరగాలనేది మరి ఇక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బాధితులకు నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న అనేక అదేవిధంగా మరి అక్కడ స్థానికంగా ఉన్న బీసీ కమిషన్ కావచ్చు, లేదంటే వీళ్ళందరినీ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎస్పీ గారికి గత నెల నుంచి కూడా ఈ నెలలో మేము కలెక్టర్ గారిని కలిసి, ఎస్పీ గారిని కలిసి మరి వీరికి సెక్యూరిటీ కల్పించాలి, వీరికి అనేక భయభ్రాంతులు ఉన్నారు కాబట్టి బాధితులకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అటువైపుగా నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఎక్కడ కూడా వారికి స్పందించకుండా మరి పూర్తిగా వీళ్ళపైన వివక్షత చూపించే విధంగా ఉన్నది. బాధితులే బాధించబడుతున్నారు ఇంకా కూడా. మరి ఈ విషయాన్ని కూడా మరి ఈరోజు మన కమిషన్ ఎన్హెచ్ఆర్సీలో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో తీసుకున్నారు. దానిపైన సీరియస్గా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. నమస్తే. మీరు చెప్పండి ఫస్ట్. మాది కుమ్మేరా. చనిపోయిన పాపకి తల్లిని నేను. మొన్న మాకు పోలీసులు ఎంక్వైరీ ఉంది అని పిలిచిర్రు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగిర్రు. దానికి సమాధానం చెప్పినాం మేము. కానీ మీరు బీసీ కదా, ఎస్సీ అని మీ వెనకాల విశారదన్ మహారాజు గారు చెప్తున్నారు కదా అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు. అంటే మేము చెప్పినాము, నేనే చెప్తున్నా, సార్ చెప్పలేదు, మీరు ఎంక్వైరీ చేయడానికి పాప విషయంలో ఎంక్వైరీ చేస్తామన్నారు, మా విషయంలో కాదు కదా, మా పర్సనల్ విషయం మీకు ఎందుకు అని మేము అడిగినాము. అడిగితే వాళ్ళు మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి, లేకుంటే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మీకెవరో ఇట్లా చిన్నపిల్లలకి స్కూల్ చెప్పినట్టు బట్టి పట్టిస్తారు. మీకు విశారదన్ మహారాజ్ సార్కి ఇంకా రాఘవేంద్ర సార్ని ఫస్ట్ అరెస్ట్ చేస్తాము, మీకు 3 రోజులు ఛాయిస్ ఇస్తున్నాము, ఈ 3 రోజుల్లో అరెస్ట్ చేస్తామని మాకు డిఎస్పీ ఇంకా సిఐ గారు బెదిరించారు.
అరెస్ట్ చేయమని చెప్పినాము. ఎందుకంటే మాకు పాప చనిపోయిన విషయం పక్కన పెట్టిర్రు, నా వ్యక్తిగత విషయాలు మాత్రమే తీస్తున్నారు వాళ్ళు. నీ కులం ఏంది, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పెరిగినావు, ఇది మాత్రమే అడుగుతుర్రు. కానీ పాప చనిపోయిన విషయం అయితే ఏది వాళ్ళు అడగట్లేదు. ఎక్కడ కానీ నా ముందు పాప ప్రసవన తీసుకురాలేదు. ఇదేంది అని వాళ్ళని అడిగినందుకోసము వాళ్ళు బెదిరించినట్ల మాట్లాడుతుర్రు. ఎక్కువ మాట్లాడితే పక్కన ఒక రూమ్ ఉంది సార్, అక్కడ ఆ రూమ్లో వేసి లేడీ కానిస్టేబుల్తోనే కొట్టిస్తాము, ఇట్లా కరెంట్ షాట్ ఏదో పెట్టిస్తారంట, అట్లా చేస్తామని కూడా బెదిరించారు మమ్మల్ని. మీరు సార్ చెప్పినట్లనే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లే ఎందుకు చేస్తున్నారు, మేము రెడ్డిలతో మాట్లాడి డబ్బులు కావాలంటే డబ్బులు ఇప్పిస్తాము, వాళ్ళ పైన ఎందుకు ఇట్లా మళ్ళీ కేసు పెడుతున్నారు, కేసు ఇట్లా రిటర్న్ తీసుకుంటే అయిపోతుంది కదా అన్న తీరుగా బెదిరిస్తున్నారు వాళ్ళు. మా పాపని ఎవరైతే చంపిరో వాళ్ళకి శిక్ష పడాలి సార్, అప్పుడే మా పాపకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అందుకోసమని ఇక్కడ దాకా వచ్చినాం మేము. పోలీసు వాళ్ళ మీద, నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ మీద ఇంత కూడా నమ్మకం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు చెప్పే మాట ఇంకొక రోజు చెప్పట్లేదు. అసలుకి ఒక మాట చెప్తున్నారంటే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వేరే మాట మారుస్తున్నారు వాళ్ళు. అక్కడ డిఎస్పీ అట్లనే ఉన్నాడు, ఎస్ఐ అట్లనే ఉన్నాడు, సిఐ అట్లనే ఉన్నాడు.